దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జై గురుదత్త. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ కురువాపుర సందర్శనానికని బయలుదేరాం. కురువాపురం క్షేత్రం సందర్శించే వచ్చేటప్పుడు ఇంకా ఆ చుట్టుపక్కల ఎన్నెన్ని క్షేత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా సందర్శించుకొని వద్దాం. ముందుగా మీ అందరికీ మక్తల్ నుంచి కురువాపురం వెళ్ళే మార్గం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఇప్పటి వరకు తెలియని వాళ్ళ కోసం. ఈ దారి మనకు మక్తల్ నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పసుపులా అని ఒక బోర్డు కనబడుతుంది. అలాగే రైట్ సైడ్ కమాన్ కనబడుతుంది. ఈ కమాన్ గుండా వెళ్తే కురువాపురం రీచ్ అవుతాము. ఈ స్ట్రైట్గా ఇలా కనుక వెళ్ళినట్టయితే పంచదేవ్ పహాడ్కి వెళ్తాము. మీరు ఇక్కడ చూడొచ్చు, దత్తక్షేత్రం కురువాపురం 2 కిలోమీటర్లు అని ఇక్కడ బోర్డు ఉంది. అలాగే పంచదేవ్ పహాడ్ కూడా కనబడుతుంది మీకు. ఆర్చ్లో నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఈ దారి గుండా ఇలా వస్తే మనకి ఇక్కడ ఇలా ఒక బోర్డు ఉంటుంది, శ్రీ దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠం అని ఆరో మార్క్ తోటి. ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక రైట్ టర్న్ వస్తుంది. ఆ రైట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోతే మనకి ఇంకో గుర్తు అక్కడ క్షేత్రం చూపిస్తున్నాను. ఇది కురువాపురానికి వెళ్ళడానికి మార్గం, ఆ క్షేత్రం. మీరు కనుక ఒకవేళ నేరుగా వెళ్ళిపోతే అక్కల్కోట మహారాజు స్వామి వారి క్షేత్రం ఒకటి వస్తుంది, పీఠం, మోరేస్వామి పీఠం అంటారు, అక్కడికి వెళ్తారు. అలా కాకుండా కొంచెం ముందుకు వెళ్ళంగానే రైట్కి తిరిగితే మటుకు మీరు ఇక్కడికి చేరుకుంటారు. ఇది గుర్తు, మర్చిపోవద్దు. మీరు కనుక బస్సులో వచ్చేటట్టయితే మక్తల్ వచ్చి మక్తల్ నుంచి పంచదేవ్ పహాడ్కి బస్సులు ఉంటాయి. అవి మీరు పంచదేవ్ పహాడ్ దిగితే నడుచుకుంటూ కూడా కురువాపుర క్షేత్రం తేలిగ్గా చేరుకోవచ్చు. షేర్ ఆటోలు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. అంతేకాదు, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడికి వస్తే ఎక్కడ ఉండాలి, దానికి ఎంత ఛార్జీలు అవుతాయి, అలాగే ఎవరిని కాంటాక్ట్ కావాలి, ఈ ఫోన్ నెంబర్లన్నీ కూడా నేను మీకు ఇవాళ ఈ వీడియోలో తెలియజేస్తాను. కనుక ఆద్యంతం మిస్ కాకుండా వీడియో చూడండి. మనం ఇప్పుడు వల్లభాపురం చేరుకున్నాం. ఇక్కడి నుంచి పడవలో కురువాపురం వెళ్ళాలి. జై గురుదత్త. ఈ మొత్తం కురువాపుర క్షేత్ర సందర్శనాన్ని మనం 4 భాగాలుగా విభజించుకోవాలి. మొదటిది కురువాపుర సందర్శనం, స్వామివారి పాదుకలు. రెండవది వల్లభాపుర క్షేత్రం. మూడవది అక్కల్కోట మహారాజు వారి క్షేత్రం. నాలుగవది మంతన్గఢ్. ఈ భాగంలో మనం కురువాపుర క్షేత్ర సందర్శనం గురించి చూద్దాం. మీరు మీ స్వంత వాహనాల్లో గనక వచ్చినట్టయితే ఇక్కడ మీ కార్లు కానీ ఏ వెహికల్, బస్ అయినా సరే ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కావలసినంత స్థలం ఇక్కడ ఉంటుంది. ఫ్రీ పార్కింగ్, ఎవరికి ఏమీ డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. నా కారుగో ఇక్కడే పార్క్ చేశాను. కృష్ణవేణి తల్లి. ముందుగా కృష్ణవేణి నదీమ తల్లికి నమస్కరించుకొని మనం గనక ఈ ఒడ్డుకు చేరుకుంటే వల్లభాపురంలో ఇక్కడి నుంచి అవతల ఒడ్డునున్న కురువాపుర క్షేత్రం చక్కగా కనబడుతూ ఉంటుంది. ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి మోటార్ బోట్స్ ఉంటాయి. మనిషికి ఒక వేపుకి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనం ఈ మరపడవలు, మోటరైజ్డ్ బోట్లలో మనం అవతలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఇప్పుడు బయలుదేరదాం మనం.
అందరికీ ఒక ముఖ్య గమనిక, మగవాళ్ళు తప్పనిసరిగా ఇక్కడికి పంచ కానీ లుంగీ కానీ తెచ్చుకొని కట్టుకోవాలి, లేకపోతే దర్శనానికి ఇక్కడ పర్మిషన్ ఇవ్వరు. 2019 తర్వాత ఇదే కురువాపుర క్షేత్రం దర్శనం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర శ్రీ గురుదేవ దత్త. కురువాపుర క్షేత్రంలో ఇక్కడ ఉండి సప్తాహం గురుపారాయణ చేయాలనుకుంటే ఇక్కడ కూడా అవకాశం కల్పిస్తారు. అలాగే వసతి కూడా ఇస్తారు, భోజన సదుపాయం ఉంటుంది. ఆ వివరాలకు ఇక్కడ ప్రధాన అర్చకులైన శ్రీ వాసుదేవానంద భట్టు వారిది, అలాగే వారి పుత్రుడైన మంజునాథ భట్టు వారిది ఫోన్ నెంబర్లు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసుకోండి. ఇప్పుడే కన్నుల పండుగగా స్వామివారి దర్శనం కలిగింది. అందరికీ ఒక ముఖ్య గమనిక, శ్రీపాద వల్లభ స్వామివారి నిర్గుణ పాదుకా దర్శనం గనక చేసుకోదలుచుకుంటే నిజ పాదుకా దర్శనం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మనకి అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత అలంకారం చేసేస్తారు గనక దత్త స్వరూపాన్ని మటుకే మనం దర్శనం చేసుకోగలుగుతాం. ఈ విషయం ధ్యాసలో ఉంచుకొని నిజ పాదుకా దర్శనం చేసుకోదలుచుకుంటే ఉదయం 6 గంటలకంతా కురువాపుర క్షేత్రం చేరుకునేటట్టుగా రావాలి. ఇప్పుడు మనం తేంబే స్వామిగా పిలువబడే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి తపస్సు చేసుకున్నటువంటి క్షేత్రం గుహ దగ్గరికి వెళుతున్నాం. దారిలో అలాగే శ్రీపాద వల్లభులు పవిత్రం చేసినటువంటి వటవృక్షం, దాని కింద ఉన్న క్షేత్రాన్ని కూడా సందర్శనం చేసుకుందాం. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు వయస్సు గల వటవృక్షం ఇది. శ్రీపాద వల్లభుల పాదధూళి చేత పవిత్రం చేయబడిన క్షేత్రం. స్వామివారు ఇక్కడ ఎంతో మందికి జ్ఞానబోధ చేశారు. అలాగే వారి సమస్యలకి పరిష్కారాన్ని కూడా చూపించినటువంటి మహాక్షేత్రం ఇది.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా శ్రీ గురుదేవ దత్త. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. దత్తాత్రేయాయ నమః. శ్రీ మహాగణపతి శ్రీ మహాగణపతి. వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తపస్సు చేసినటువంటి గుహ. ఒకప్పుడు ఈ గుహలో ఒక మహా సర్పం నివసించేది. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తమ మంత్ర బలం చేత ఆ సర్పాన్ని ఈ గుహలో నుంచి వెళ్ళగొట్టి తాము ఇక్కడ ఉండి తపస్సు చేసుకున్నారు. కింద గుహ, పైన ఒక శివాలయం కూడా ఉంటుంది. రెండింటిని ఇప్పుడు దర్శించుకుందాం. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి తపోక్షేత్రం, వారు అర్చించుకున్నటువంటి శివలింగం. శ్రీ గురుదేవ దత్త.
ఫ్రెండ్స్, కురువాపుర క్షేత్ర సందర్శనం అయ్యింది. ఇక్కడి నుంచి మళ్ళీ వల్లభాపురం వెళ్ళి వల్లభాపురంలో ఏ ఏ క్షేత్రాలు చూడాలో అవి కూడా చూద్దాం. రెండవ భాగంలో తప్పకుండా మీకు అవన్నీ కూడా వివరంగా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోటి రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. మీ కామెంట్ రూపంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే కూడా అడగండి, నేను తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను. సీ యూ ఇన్ అనదర్ వీడియో నెక్స్ట్ పార్ట్లో. జై గురుదత్త.